వాడు వెళ్ళొచ్చు కదని మనం అనుకుంటాం. ఇది చిన్న సమస్య, పెద్ద సమస్య, చాలా చిన్న సమస్య. అర్థమైందా? కానీ ఇలాంటి చోట్ల ఏం జరుగుతుందంటే ఇద్దరు కాంప్రమైజ్ కాకుండా కదలకుండా ట్రాఫిక్ అంతా జామ్ అయి ఇద్దరు కార్లు దిగి పెద్ద గొడవ పెట్టుకునే పరిస్థితికి వస్తారు. ఎస్ ఆర్ నో? యా. మనము ఇంట్లో నుంచి బయలుదేరింది వాడితో గొడవ పెట్టుకోవడానిక? ఎస్ ఆర్ నో? యా. 5 సెకండ్ల ముందు వాడేవాడో మనకు తెలియదు, ఈ పని అయిపోయిన తర్వాత వాడితో మనకు పని లేదు. సో ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. యాక్సెప్ట్ అంటే పర్లేదులే, సరే మనమే పక్కకు జరుగుదామని వీలైనంత వరకు మనం బ్యాక్ వచ్చి వాడికి దారి ఇచ్చి పంపించాలి. అది అర్థమైందా? చాలా. అక్కడ నువ్వు తగ్గి గెలిచావు. ఒకసారి నువ్వు దారి ఇచ్చి వాడిని పంపిస్తే వాడు వెళ్ళేటప్పుడు నీ వైపు ఒక చూపు చూస్తాడు. అంటే నువ్వేంటి, ఓడిపోయావా గెలిచావా? సరిపోలే, గెలిచావు. తగ్గి గెలిచావు. దిస్ ఈస్ కాల్డ్ వాట్? యాక్సెప్టెన్స్. అలా చేయటం వల్ల నీ స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయా తగ్గుతాయా? చెప్పాలి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ప్రశాంతంగా ఉంటావు, నీ పని నువ్వు చేసుకుంటావు. నెక్స్ట్ మినిట్ నువ్వు నీ ఆఫీస్ నుంచి. అదే అక్కడ అతను కాంప్రమైజ్ అవ్వకుండా మనము కాంప్రమైజ్ అవ్వకుండా గొడవ పడితే మన స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయా తగ్గుతాయా? చెప్పాలి. చాలా పెరుగుతాయి. అసలు మనం డేనంతా మర్చిపోతాం. అసలు ఈరోజు మన లక్ష్యం వీడే అన్నట్టుంటుంది అన్నట్టు. సో ఇది అన్నట్టు. అలా యాక్సెప్టెన్స్ అనేది చాలా గొప్ప అటిట్యూడ్. మనని మనం మార్చుకుంటూ వెళ్ళాలి. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. అరి క్లియర్? సో అంటే రైట్, తగ్గి గెలవండి, అంతేగాని. సో నౌ వెన్ యూ ఆర్ ఫేసింగ్ అన్ ఇంటర్వ్యూ, it should be an experience for you. Now you are getting ready to attend one interview. Yes or no? Yeah. So now you should not think about whether it is success or failure. So it is going to be an experience for you. It's going to be a good experience for you. Are you clear? Yeah. ఈ యొక్క ఇంటర్వ్యూతోనే మన కెరీర్ ఆగిపోతుందా? ఈ యొక్క ఇంటర్వ్యూతోనే మన కెరీర్ ఎక్కడికో పోతుందా? పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో 100 ఏళ్ళు ఉంటాయి. ఎస్ ఆర్ నో? యా. అంటే నీ లైఫ్ స్పాన్ ఇది ఒక రోజు అంతే. ఇది ఒక రోజు, రేపు ఇంకోటి వస్తుంది, ఇంకో కంపెనీ వస్తారు. బట్ యూ కెన్ రెడీ ఫర్ టు గెట్ ఫెయిల్ ఆర్ సక్సెస్. నువ్వు ఫెయిల్ అవ్వు కానీ సక్సెస్ఫుల్గా ఫెయిల్ అవ్వు. అంటే గట్టి ట్రై చేసి ఫెయిల్ అవ్వు. ఆర్ యూ క్లియర్? యా. నువ్వు బాక్సింగ్కి వెళ్ళావు, పంచులు కొట్టావు, అతను కొట్టాడు, బట్ నువ్వు ఓడిపోయినా పర్వాలేదు కానీ వీరోచిత minute. So all the very best. Be positive, and every interview is a process of learning the subject. ఈ ఇంటర్వ్యూలో నువ్వు ఏం నేర్చుకున్నావు చూడు, అంతే. నీకు సక్సెస్ వస్తుందా ఫెయిల్యూర్ వస్తుందా అనేది కాదు, ఇంటర్వ్యూని ఎంజాయ్ చేయి. ఆర్ యూ క్లియర్? ఎస్. డోంట్ లుక్ ఫర్ వాట్ యు నో రిజల్ట్. థింక్ చేయకండి రిజల్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. Have you, do you have done any study on what is company and what do you do? No? Okay. So see, basically we are a company of where we are creating software for pharma. So we give IT support to pharmaceutical companies. So our main focus is on the quality. So whenever you eat any tablets, whenever you eat any tablet, so it goes from many processes. So like it's waiting for manufacturing, where you are actually creating the tablets, whether this should go to market or not. There are checks for that, right? Yeah, this color should be yellow. This should pass this test. These are different parameters for that, right? So similarly, these things happens in our software. So we have a different, mainly 3 to 4 product line are there. First is LIMS, which take care of product quality. That means whether tablet has to go to market or not, what kind of test it should be. These are the parameter which decides saying that this is pass or fail. That is one of the product. The tablet happens where they try to manufacture the product using, see, most of you know how to cook, right? Or basically if I want to cook something, there is some recipe for that to cook it. And you have to add in some quantity. That's what the batch or BRM stands for. So you want certain learnings, right?
So that's where the learn IQ comes into picture. You are doing some process. You are preparing some recipes. It is a documentation, right? Then doing the docs IQ. That is a document management system. You should follow some processes. Like for example, you have came here and then you are doing something. You need to define some processes there, correct? So that's where the quality management systems comes into picture. So and you have analytics where we comes into we have a report engines where it bring the data from all the different products, display the analytics. So that's where the product lies. Now coming to technology stack, we have basically working on ASP.NET Core, ASP, C Sharp, jQuery, Razor Pages. We have certain departments are there who are also working on Angular, machine learning. So there are different sectors or different technology stacks are there. But today what I am looking mostly is on the .NET part. So yes, it is basically on ASP, ASP.NET Core, ADO.NET, your C Sharp logics, MVC. If you have you know MVC, how the MVC works. So this is what my core focus will be. Very important. Your logic should be very clear. Whenever you are saying something, you write something, you should be able to explain why it is written. A single line of code, if you're writing something, you should be only from like, okay, system, I have executed, I got my output, but why this line is required. So that's what I'm looking for. So that's all from me. Anything else? Any questions from you? No? Okay. Then best of luck for your exam. I think we will start with the 3 rounds. First is where you'll be writing on the system. I'll explain few programs. You'll write that in your system. Whoever qualified will go for the next round, that is face to face. Whoever qualified, they will be going for the third round, that is HR round. So there will be 3 rounds if you are getting selected. Okay. Any questions? Anything you want to ask? No? Okay then. Thank you. Thanks a lot. One system, right? 36. Very good. Monitor cables. This would be first one. Remember your numbers. 1, 2, 3, 1, 2, and last one 2. Okay. So if you can tell your names with the numbers, I can do it. Or